జమ్మూ కాశ్మీర్లోని పహల్గాడ్లో ఉగ్రదాడిని నిరసిస్తూ హన్మకొండ అశోక జంక్షన్ నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కొత్తకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగ్రదాడుల మృతి చెందిన పర్యాటకులకు ఆత్మశాంతి చేకూరాలని, ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని వారు అన్నారు. అదేవిధంగా ఈ యొక్క దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని, మృతుల కుటుంబాలకు సంతాపం చేకూరుస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. జరిగినటువంటి పెహల్గాంలో ఏదైతే ఉగ్రవాద దాడి ఉందో, అమాయకమైనటువంటి ప్రజలు దాదాపుగా 28 మంది గాయపడడం, చనిపోవడం జరిగింది. వారి యొక్క కుటుంబాలందరికీ కూడా మేము మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక టూరిజం కోసం అప్పుడే పెళ్ళైనటువంటి జంటలు కొంతమంది కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇలా చాలామంది కాశ్మీర్లో చూడడానికి వెళ్ళినటువంటి అమాయకమైనటువంటి ప్రజలను వెతికి వారిని తుపాకులతో కాల్చివేయడం అనేది అమానుషమైనటువంటి సంఘటన. ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా భారతదేశం మీద జరిగినటువంటి ఒక దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే ఇది మన దేశం యొక్క సమగ్రతకు దెబ్బతీసేటువంటి ఒక దుశ్చర్య. ఇట్లాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నప్పటికీ మనం అందరం కలిసికట్టుగా లేకపోవడం వల్ల, మన కులాల వారిగా, అన్ని రకాల ప్రాంతాల వారిగా విడిపోవడం వల్ల మనం దీన్ని ఎదుర్కోలేకపోతున్నాం. కాబట్టి మనమందరం ఐకమత్యంగా ఉండి ఇట్లాంటి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఇది. ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాలి. మేము ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్గా మేము వెంటనే దీన్ని ఖండించాలి. ఈ సామాన్య